సో డైరెక్టర్ త్రివిక్రమ్ అదే విధంగా మన జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో కుమారస్వామి అంటే దేవుడి సినిమా ఒకటి చేస్తున్నారు అన్నారు. ఆ, సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కాదు అల్లు అర్జున్ గారితో చేస్తున్నారు అంటున్నారు. ఆ. సో ఇలాంటి ఒక పాత్రలు దేవుడికి సంబంధించిన పాత్రలు అల్లు అర్జున్ గారికి సెట్ అవుతాయా జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతాయా అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? Yes, మంచి క్వశ్చన్. ఇప్పుడు త్రివిక్రమ్ గారు అనౌన్స్ చేసిన కుమారస్వామి అనే టైటిల్ పౌరాణిక అనగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. ఉమ్, ఇప్పుడు ఆ పౌరాణిక అనగానే పెద్ద ఎన్టీఆర్ ఆయన కరెక్ట్ యాప్ట్ అవుతాడు. ఉమ్, సో అతను వారసత్వంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే కరెక్ట్ అని జనాల అభిప్రాయం. ఉమ్, సో ఎన్టీఆర్ యాప్ట్ అవుతాడు. బట్ త్రివిక్రమ్ డైరెక్ట్ మళ్ళీ హీరోని చేంజ్ చేశారంటే ఎందుకు చేంజ్ చేశారో ఏంటో మనకు తెలియదు కారణాలు. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటల మాంత్రికుడు, అవును. హీరోతో సంబంధం లేదు. ఉమ్, ఏ హీరో అయినా తనకు అనుకూలంగా ఆ క్యారెక్టర్ ఉమ్, మార్చుకోగలి సక్సెస్ ఇవ్వగల శక్తి త్రివిక్రమ్కి ఉంది. ఉమ్. అందులో నో డౌట్ అట్ ఆల్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా అంటే వార్ చేస్తున్నారు అనమాట, కొట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నరు, అంతకు మించి గొప్ప హీరోనా మీ ఎన్టీఆర్ అని చెప్పేసి అంటున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? గొప్ప విన్నరు ఇది కరెక్ట్ కాదు. ఉమ్, ఆ డైరెక్టర్ త్రివిక్రమ్కి ఆ సబ్జెక్ట్కి ఎవరు యాప్ట్ అవుతారు? ఉమ్, ఇప్పుడు అల్లు అర్జున్ కరెక్ట్ అవుతాడా, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అవుతాడా, ఎవరు నయం చేస్తారు అనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ప్లస్ రైటర్కి తెలుస్తుంది. కాబట్టి ఆ కథ ఎవరు యాప్ట్ అయ్యే హీరోని అనుకుంటాడు తప్ప ఈ జనాలు నిజంగా చెప్పాలంటే జనాల మాటలు ఏ రైటర్ ఏ డైరెక్ట్ పట్టించుకోడు. వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తాడు. సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేస్తాడు. జనాలకు నచ్చితే చూస్తారు, లేదంటే ఫ్లాప్ అంటారు. అంతే తప్ప జనాల యొక్క ఆలోచనలు పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రజెంట్ ఇప్పుడు మన పాన్ ఇండియా వైజ్ లో చూసుకుంటే ప్రభాస్ గారు అల్లు అర్జున్ గారు అంటే వీళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారికి ఎక్కువ వచ్చింది. సో ఆయన చేస్తేనే బాగుందంటే ఫేమ్ వైజ్ గా అంటున్నారు. సో ఈ పౌరాణిక పాత్రలు అనేవి ఆయనకు సెట్ అవుతాయి అనుకుంటున్నారా మీరు అల్లు అర్జున్ గారికి? అల్లు అర్జున్ ఎదురు మనం చూడలేదా? ఉమ్, ఆ పౌరాణిక సినిమా అనేది అల్లు అర్జున్ ఎక్కడ ఏ సినిమా చూడలేదు. ఉమ్, పుష్ప లాంటి ఒక సీరియస్ ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, ఉమ్, స్మగ్లింగ్ అలాంటివి చూశాను తప్ప నాకైతే సెట్ అవుట్. నాకు తెలిసిన మట్టు లవ్ స్టోరీలకి, ఉమ్, యాక్షన్ మూవీస్కి అల్లు అర్జున్ పెట్టిన పేరు. ఉమ్, సో వాటికి కరెక్ట్ అవుతుంది. పౌరాణిక కానీ మాక్సిమం సూటబుల్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్, వాళ్ళ వంశమే కరెక్ట్. ఉమ్, బాలకృష్ణ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ కి ఏ ఏ గెటప్ ఇచ్చినా ఏ పాత్ర ఇచ్చినా ఉమ్, ఆ అట్లే సెట్ అవుతుంది. ఉమ్. సో అల్లు అర్జున్ కి మాత్రమే సెట్ అవుతుంది అది ఏ గెటప్ అయినా సరే. లైక్ ఉమ్. పుష్ప 2 గానీ అంటే మాస్ వరకే క్లాస్ ఇవి రెండు మాత్రం సెట్ అవుతాయని చెప్పి చెప్తున్నారు అందరూ. మీరేమో పౌరాణికంగా ఇప్పుడు set అవుతాయని చెప్పి అందరి లెక్క నేను చెప్తే స్పెషల్ ఇక్కడ వీళ్ళందరు కనిపిస్తానా కొంచెం రివర్స్ చెప్తానే కదా నా మీద ఫోకస్ అవుతుంది. సో అందుకే నేను రివర్స్ చెప్తున్నా, నేను ఫోకస్ కావాలని. మీరు ఫోకస్ కావాలని మీరు అట్లా చెప్తున్నారు. యా ఆఫ్ కోర్స్ కదా, ఇప్పుడు నేను రివ్యూలు ఇచ్చేది నా ఫేమ్ కోసం. ఆ. సో నేను ఉల్టా చెప్తా కానీ సీదా ఎట్లా మరి చెప్తా? ఇప్పుడు అభిమానులు ఉంటారు, అభిమానులు కామెంట్ చేయరా మీరు ఎట్లా చెప్తారు ఎట్లా? అరే ఒపీనియన్ అడిగారండి, నా ఒపీనియన్ నేను చెప్పా. వాళ్ళు ఏమనుకుంటున్నారు నాకేంది, బ్యాడ్ కామెంట్స్ ఏం చేయలేదే ఎన్టీఆర్ గారి మీద ఎవరి మీద. నా ఒపీనియన్ అడుగుతా, నేను నా ఒపీనియన్ షేర్ చేస్తా. గెటప్ తనకు సెట్ అవుతుంది అని చెప్పేసి అన్న. నేనేం అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, నేనేమి ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాదు, నేను ప్రభాస్ ఫ్యాన్. యాక్చువల్లీ నా డార్లింగ్ ఫ్యాన్ నేను. అంటే ఇప్పుడు యమదొంగ సినిమాలో గానీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద డైలాగ్ అయినా కూడా అనర్గళంగా చెప్పేస్తారు. సో ఆయనకి సెట్ అవుతాయి అని చెప్పేసి మాక్సిమం పీపుల్ అంటున్నారు. యా యాక్చువల్లీ అట్లాంటి డైలాగ్స్ ఏదైనా ఉంటే ఎన్టీఆర్ గారికే సెట్ అవుతుంది. నేను అల్లు అర్జున్ గారికి గెటప్ మాత్రం సెట్ అవుతుంది. తనేమి అంతా చెయ్యడు, డైలాగ్స్ రావు అని కాదు. తను కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా బాగా మాట్లాడతారు, చాలా డైలాగ్స్ చాలా పంచెస్ కూడా ఇస్తాడు. బట్ మోర్ దెన్ ఎన్టీఆర్ అయితే నాకు కాదు అనిపిస్తుంది అట్లా. జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు సో ఎందుకోసం అని? ఎందుకంటే వాళ్ళ తాతగారు కూడా అలాగ ఆటల్లో చేస్తారు బాగుంటది కాబట్టి తను కూడా అలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇప్పటి వరకు మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు ఏవైనా చూసారా? కొన్ని చూస్తున్నాను, కొన్ని అంటే ఆయన యాక్టింగ్ లెవెల్స్ గానీ డైలాగ్ డెలివరీ గానీ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటాయండి. నేను యాక్టింగ్ అంతా సూపర్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు కదా, అల్లు అర్జున్ గారు విషయానికి వస్తే మాస్ లుక్ తో అన్ని క్యారెక్టర్ ట్రై చేస్తున్నారు ఆయన కూడా. సో ఈ క్యారెక్టర్ వస్తే ఆయనకి అంటే లైక్ బాగా అంటే జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉందంట. నాకు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కువ అభిప్రాయం ఉందండి. ఇలాంటి క్యారెక్టర్ అయితే ఆయనే బాగుంటారు అనిపిస్తుంది. అది అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే డైలాగ్స్ బాగా చెప్తారు, చాలా బాగుంటాయండి ఆయన. చేస్తారని అవును చెప్పి చాలా మంది చెప్తారు. అవునండి. కాకపోతే ఏంటంటే ఒకవేళ కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి ఈయన చేస్తే ఎలా ఉండదు, ఎలా ఉంటుంది కదా అంటే ఇంకా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదండి. నాకు తన మీద ఒపీనియన్ ఉంది, బాగుంటది అని అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు చేస్తేనే బాగుంటది అనిపిస్తుంది. అల్లు అర్జున్ గారు కూడా నేషనల్ అవార్డు విన్నారు కదా మరి యాక్టింగ్. తన మీదే నాకు ఒపీనియన్ ఉందండి. ఇంకా అవి అంత తెలియదు. ఎన్టీఆర్ గారు అయితే కరెక్ట్ సెట్. అవునండి, కరెక్ట్ సెట్ అయిపోతారు. పౌరాణిక పాత్రలో కూడా ఒకవేళ ఆయన సెట్ అవ్వాలంటే ఏ హీరోని ఎంచుకోవచ్చు? హీరోయిన్
అంటే ఇంతవరకు చేసింది అయితే కీర్తి సురేష్ గారు చేశారు అంటే పౌరాణిక పాత్రలో ఆమె అయితే సెట్ అవుతుంది. కీర్తి సురేష్ గారు పక్కా సెట్ అవుతారండి. అనుష్క కూడా అలా బాగుంటారండి ఆవిడ కూడా. 100% పౌరాణిక పాత్ర అంటే ఎన్టీఆర్, తర్వాత బాలకృష్ణ, తర్వాత జూనియర్ ఎన్టీఆర్. వాళ్ళకంటూ ఒక సంకల్పం ఉంది, వాళ్ళకంటూ ఒక దైవభక్తి ఉంది. వాళ్ళు ఆ పాత్రలు లీనమైపోతారు. ఆ పాత్రలు చేయడం అంటే వాళ్ళే చేస్తారు, ఇంకా వేరే వాళ్ళకైతే ఆ అవకాశం లేదు, వాళ్ళు చేయరు అని నేను అనుకుంటున్నా. బట్ ఈస్ ద బిటల్ ఫైట్ ఏదైనా సరే. ఈరోజు ఒక రాముడు ఒక కృష్ణుడు అంటే మన ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు, ఆ తర్వాత బాలకృష్ణ, ఆ తర్వాత రామాయణం చేసింది ఎవరు? మన జూనియర్ ఎన్టీఆర్. అది మనం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినో, వాళ్ళు ఏ విధంగా భక్తి ఉన్నో తెలియదు. యా వాళ్ళకి వర్తిస్తుంది. ఏదేమైనా సరే ఈ పాత్ర చేయాలంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడు తను. సార్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే యమ దొంగ ఇలాంటి సినిమాలు తీసుకోవాలి. యా కానీ అల్లు అర్జున్ గారు ఇప్పటి వరకు అలాంటి సినిమాలే చేయలేదు. చేయలేదు. సో మరి ఈ పాత్ర ఆయనకు సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? 99% అనుకోవడం లేదు. బట్ ఈస్ ద బిటర్ ఫైట్ తను ఒక ప్రయత్నం చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఫ్యాన్స్ ఎట్లా అంటే మా అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది, అంత గొప్ప యాక్టర్, ఆయనే చెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఫేమ్ తో సంబంధం ఉందంటారా ఒక క్యారెక్టర్ చేయడానికి? అట్లా కాదు. ఇగో మనం ఒక సబ్జెక్ట్ ప్రకారం నడుచుకోవాలి. తను నిజంగా చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా మనం చూసినాం, మా అన్నమయ్య పాత్రలో మన సుమన్ చేసిండు, ఆ జీనియస్. ఎందుకంటే తను లీనమైపోయిన పాత్రలో. మళ్ళీ నాగార్జున కూడా చేసిండు, వాళ్ళు లీనమైపోయే పాత్రలో. అట్లా ఉండాలి. అంటే ఏదో మనం చేస్తున్నాం అని కాకుండా దాన్ని ఒక మన సబ్జెక్ట్ తీసుకోవాలి, దాన్ని ఒకటి పనిగా తీసుకోవాలి, ఒక సేవగా తీసుకోవాలి. ఆ రకంగా పని చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఖచ్చితంగా ఈ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే సెట్ అవుతుందని అంటారు. 100% సెట్ అవుతుంది. ఏదేమైనా సరే ఒక ప్రయత్నం చేస్తే తప్పలేదు. అల్లు అర్జున్ గారు కూడా ఒక ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. సెట్ అవుదన్న. ఎందుకోసం ఎన్టీఆర్ గారు సెట్ అవుతుంది, ఎందుకంటే ఆయన ఫేస్ లో గ్రేస్ బాగుంటది. అది కాకుండా బాగా చేస్తారనమాట యాక్టింగ్. డైలాగ్ తెలియదు. అట్లా అని అల్లు అర్జున్ గారు బాగా చెయ్యరని కాదు, అట్లా అనేది ఎన్టీఆర్ గారికి సూట్ అవుతుంది ఆ ఫేస్ లో. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారిని అంటే మనము యమ దొంగ సినిమాని ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో అల్లు అర్జున్ గారు ఇట్లాంటి క్యారెక్టర్లు ఎప్పుడు చేయలేదు. ఒకవేళ చేస్తే సెట్ అవుతుందని అనుకుంటున్నారు ఆయన? మ్యాక్స్ అవ్వచ్చు, కాకపోతే ఏంటంటే ఎక్కువ ఎన్టీఆర్ గారికే సూట్ అవుతుంది. అంటే ఇప్పుడు జనాలు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నరు, ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారి కన్నా ఇంకా ఫేమస్ కాబట్టి ఆయనే చేయాలంటున్నారు. ఇక్కడ యాక్టింగ్ కి ఫేమస్ కి ఏమైనా సంబంధం ఉందంటారా? యాక్టింగ్ కి ఫేమస్ కి సంబంధం ఉండదు కదా, యాక్టింగ్ చేస్తేనే ఫేమ్ అవుతారు. సో ఇప్పుడు ఆ జాతర సీన్ లో చూసుకుంటే అది కూడా కైండ్ ఆఫ్ పాత్రనే కదా, అందులో కూడా అల్లు అర్జున్ గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు. మంచి పేరు వచ్చింది ఆ సీక్వెల్స్ నుంచి. సో ఇప్పుడు ఎందుకు సెట్ గారంటారు? సెట్ గారంటే ఒక ఛాన్స్ ఇస్తేనే కదన్నా సెట్ అవుతారా లేదో చూస్తారు. బట్ అట్లానే ఇద్దరు హీరోస్, ఎవరిని డిపెండ్ చేసి మాట్లాడలేం కదా. సో మీ పరంగా ఎవరు ఉంటే బాగుంటుంది? ఎన్టీఆర్ గారే. ఏమో డిఫరెంట్ ఈసారి ఊహించుకుందాం, ఎగ్జామ్ ఉంటదేమో చెప్పలేము. అంటే ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చలేడేమో తెలియదు కదా బ్రో మనకి. ఇప్పటి వరకు కొన్ని సందర్భాల్లో చూస్తే మురుగన్ బుక్ అనేది ఒకటి జూనియర్ ఎన్టీఆర్ గారి చేతిలో కూడా కనిపించింది, ఆ పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పేసి. సో అంత ప్రిపేర్ అయిన మనిషిని సడన్ గా ఎందుకు వస్తుంది? ఏమో బ్రో చదువుతున్నాడేమో కదా ఆ బుక్, ప్రిపేర్ అవుతున్నాడు ఎట్లా తెలుసు మనకి. ఇప్పుడు క్యారెక్టర్ చెయ్యాలి అంటే దాని గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి కదా. ఏమో బ్రో మనం అయితే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే న్యూ ఇయర్ వస్తుంది, ఏం ప్లాన్ చేసుకున్నారు మళ్ళీ అందరు న్యూ ఇయర్ కి? ఈసారి తెలంగాణ హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. అట్లయితే అందరికి ముందే అడ్వాన్స్. ఈసారి తెలంగాణ రికార్డు కూడా పోతుంది మళ్ళీ మరోసారి వైన్స్ లా. ఇంకేమన్నా చెప్తామా? దేంట్లో రికార్డు కొడతా తెలుసు కదా బ్రో. ఇప్పుడు అరే చెప్తున్నా బ్రో, కంటెంట్ ఇవ్వాలి కదా చెప్తున్నా. నాకు అది నేనైతే ఎన్టీఆర్ సెట్ అవుతాడు అనుకుంటున్నా బ్రో. మన అల్లు అర్జున్ అన్న కూడా ట్రై చేస్తే డిఫరెంట్ ఫస్ట్ టైం సెట్ అవుతాడు అనిపిస్తుంది నాకైతే. పుష్పలో మనకు జాతర సీన్ లో కూడా అవునవును సెట్ అయ్యింది. మరి ఎందుకు ఓన్లీ ఎన్టీఆర్ గారే? చెప్పలేం బ్రో, అది అల్లు అర్జున్ అన్న కూడా సెట్ అవుతాడు. నాకు తెలిసి డిఫరెంట్ స్టైల్ అన్న ట్రై చేస్తాడేమో ఈసారి. ఆల్రెడీ ఇప్పుడు ఏదో మూవీ అట్లీతో నడుస్తుంది కదా, తర్వాత అదే దానికి డేట్స్ ఇస్తాడేమో అల్లు అర్జున్ అన్న.
అందరు చాలా మంది ఏమంటున్నారు అంటే అల్లు అర్జున్ గారు ఇప్పటి వరకు ఓన్లీ ఒక లవర్ బాయ్ గా లేకపోతే ఇట్లా గొడవలు యాక్షన్ సీన్స్ ఉన్నాయి చేశారు కదా. లవర్ బాయ్ కాకుండా మననే పుష్ప తీసిండు కదా బ్రో, ఆల్రెడీ మాస్ గా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది దాంతో. దాని తర్వాత కల్కి మోడల్ అది కూడా తీస్తే తను కూడా వెళ్ళిపోతాడు పైకి. ఇంకా ఓవరాల్ గా ఎవరు బాగుంటారు, ఎన్టీఆర్ గారా లేకపోతే అల్లు అర్జున్? ఇద్దరు బాగుంటారు బ్రో నాకైతే. కాకపోతే ఎన్టీఆర్ ఇంకా చింపేస్తాడు, ఎందుకంటే యాక్టింగ్ లో యమదొంగ చేసినాడు కదా, మనకు తెలిసిందే. ఎన్టీఆర్ అన్న చింపేస్తాడు ఇంకా ఆ పాత్రలు. అంటే మీకు తెలిసిందే, డైలాగ్ డెలివరీ అన్న ఒక గంట అయినా చెప్పగలుగుతాడు డైలాగ్. ఇద్దరికి సెట్ అవుతుంది అండి, ఎందుకంటే పేరే కుమారస్వామి అన్నప్పుడు స్వామి కనిపిస్తున్నాడు కాబట్టి కంపల్సరీ. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అలాంటి పాత్రలు కూడా ఇప్పటికి చేసిరు. మనం చూసుకుంటే గిట్ట అల్లు అర్జున్ గారు 2-3 సినిమాలు చేసిరు. ఇవాళ చూసుకుంటే గిట్ట ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ గారి పాత్రలు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన గతంలో చూసుకుంటే యమదొంగ సినిమా చూసినాం, దేవుని పాత్రలో యమధర్మరాజు పాత్రలు చూసినాం కాబట్టి ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కాబట్టి ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితేనే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, హిట్ అవుతుంది. ఎందుకంటే గిట్ట ఇప్పుడు ఆయన చూసుకుంటే చాలా రోజుల తర్వాత అసలు ఇలాంటి మూవీ రాలేదు. మనం చూసుకుంటే యమదొంగ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిందండి. ఇలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందులో మోహన్ బాబు గారు కూడా మంచి నటన చేసిరు. అంత మంచి సినిమా. అదే విధంగా ఈ సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుంది, ఎందుకంటే డైలాగ్ చెప్పడంలో, ఇప్పుడు డైలాగ్ వెర్షన్ చెప్పడంలో ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుంది. కాబట్టి ఇది ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటది. అంటే అల్లు అర్జున్ గారికి ఏం తక్కువ, పుష్ప 2 లో అంత మాస్ రేంజ్ లో చూసినాం కదా, మరి ఈ క్యారెక్టర్ అవలీలగా కూడా చేయగలుగుతాడు కదా అని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అయితే గతంలో కూడా కొన్ని సినిమాలు మనం చూసినాం, చేసిండు ఆయన. చేసినప్పటికి కూడా కొద్దిగా ఎన్టీఆర్ గారికి అయితే డైలాగ్ పవర్ఫుల్ ఉంటుందండి. డైలాగ్ చెప్పు ఇట్లా అన్ని విధాలుగా కూడా ఎన్టీఆర్ గారికి బాగుంటుంది. కాబట్టి ఎన్టీఆర్ అయితే పర్ఫెక్ట్. ఇప్పుడు డైరెక్టర్ విషయంలో కూడా కొంతమంది ఆయన్ని తిడుతున్నారు అనమాట. మీరు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకొని ఇప్పుడు సడన్ గా ఎందుకు చేంజ్ చేస్తారు, ఆయనతోనే చేయండి అని చెప్పేసి ఫ్యాన్స్ ఫైటింగ్ చేస్తా ఉన్నారు. ఎవరైనా కూడా త్రివిక్రమ్ గారు మంచి డైరెక్టర్, ఎందుకంటే మంచి సినిమా హిట్ ఇచ్చే వ్యక్తి. ఆయన డైరెక్షన్ లో ఎవరు చేసినా బాగుంటుంది. కాకపోతే వీళ్ళిద్దరికైనా బెస్ట్ కాంబినేషన్ చూసుకుంటే గిట్ట మన ఎన్టీఆర్ గారికి అయితే బాగుంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు గతంలో చూసుకుంటే గిట్ట ఆయన సినిమా మన హీరోయిన్ తమన్నా గారితో చేసిన మూవీ బద్రీనాథ్ చేసినట్టు అంత పెద్ద హిట్ రాలేదు, ఆయనకు సెట్ అవ్వలేదు. ఎందుకంటే మాస్ సినిమాలు అయితేనే మాత్రం అల్లు అర్జున్ సెట్ అవుతుంది. ఇప్పుడు పుష్ప ఇచ్చినాం, ఇలా పుష్ప డైలాగ్ ని ప్రపంచం మొత్తం వాడింది. అదే విధంగా ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి అయితే హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ పాత్రలన్నీ కూడా ఇలాంటి సినిమాలు అయితే ఎన్టీఆర్ గారికి బాగుంటుంది. కాబట్టి మరొక యమదొంగ లాగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నా.